వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బీజేవైఎం యువమోర్చా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. టీజీపీఎస్సీని ముట్టడి చేస్తే నాయకుల మీద, కార్యకర్తల మీద అమానుషంగా దాడి చేశారని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్ల ప్రకారం 1:100 ప్రకారంగా భర్తీ చేయాలని నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేయడం తప్ప అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు మెగా డిఎస్సీ పేరు మీద డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పైన మొండి వైఖరి నిరసనగా, అలాగే మా అధ్యక్షులు, అలాగే మా యువ నాయకులందరూ కలిసి టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమంలో పోలీసులు అమానుషంగా దాడి చేసి గాయపరిచినటువంటి దానికి నిరసనగా ఈరోజు జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. మా యొక్క యువమోర్చా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు 1:100 ప్రకారంగా గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లని ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, అలాగే ఏ విధంగా అయితే మీరు మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు కోరు మాటలు చెప్పి ఈ రోజు గద్దెనెక్కిందో ఆ యొక్క దానికి నిరసనగా మెగా డిఎస్సీని వెంటనే 25,000 మెగా డిఎస్సీని ప్రకటించాలని చెప్పేసి యువమోర్చా వనపర్తి జిల్లా శాఖ పిలుపునిస్తా ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆ ఎమ్మెల్యేలని వాళ్ళు వస్తారా, నా టీంలోకి వీళ్ళు వస్తారా అని చెప్పేసి ఎమ్మెల్యేలను పెంచుకొని తన సంఖ్య పెంచుకుంటున్నాడే తప్ప ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి లేదు. కీలకమైనటువంటి